అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోదనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యున్మోమిత విక్రమః. భావం: శోకమోహాది తరంగాలకు దూరంగా, నిశ్చలంగా, నిర్మలంగా, శుద్ధ సిద్ధాస్కృతిలో ఉన్న పరమాత్మ పూజింపవలసిన పురుషోత్తముడు. సకల దేవతలు అతనినే అర్చిస్తారు. అతని కాంతి కిరణాలు అతనిలో పుంజీభవించి ఉంటాయి. అతడు నిండు కుండ లాంటివాడు, తొనకడు, తరగడు. పరిపూర్ణమైన వాత్సల్యంతో అందరి దాహాన్ని తీరుస్తాడు. కానీ ఎప్పటికప్పుడే అది పూర్ణ కుంభం. తనలో ఏ దోషమూ లేదు కనుక ఇతరులు కూడా నిర్దోషులుగానే అతని కంటికి కనిపిస్తారు. అతని చూపు తగిలితే చాలు అన్ని దోషాలు నశిస్తాయి. అతన్ని నిరోధించే శక్తి ఎవరికీ లేదు. ఎవరూ అతనికి అడ్డు తగలలేరు. అనిరుద్ధుడు, అప్రతిరథుడు అని అతని గుణగణాలను భక్తులు కొనియాడుతారు. ప్రభూతమైన కాంతితో, అనంతమైన పరాక్రమంతో శోభిల్లే పరమాత్మకు ప్రద్యుమ్నాది నామాలు ప్రసిద్ధి పొందడం వలన అతన్ని సేవించి తరించవలసిన వారికి తరుణోపాయం లభించింది. భగవంతుణ్ణి స్తుతించినందువల్ల భక్తులకే లాభం. భగవంతునికి లాభ నష్టాలు లేవు. పరమాత్మ సర్వదా సంపన్నుడే. అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోదనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యున్మోమిత విక్రమః. భావం: శోకమోహాది తరంగాలకు దూరంగా, నిశ్చలంగా, నిర్మలంగా, శుద్ధ సిద్ధాస్కృతిలో ఉన్న పరమాత్మ పూజింపవలసిన పురుషోత్తముడు. సకల దేవతలు అతనినే అర్చిస్తారు. అతని కాంతి కిరణాలు అతనిలో పుంజీభవించి ఉంటాయి. అతడు నిండు కుండ లాంటివాడు, తొనకడు, తరగడు. పరిపూర్ణమైన వాత్సల్యంతో అందరి దాహాన్ని తీరుస్తాడు. కానీ ఎప్పటికప్పుడే అది పూర్ణ కుంభం. తనలో ఏ దోషమూ లేదు కనుక ఇతరులు కూడా నిర్దోషులుగానే అతని కంటికి కనిపిస్తారు. అతని చూపు తగిలితే చాలు అన్ని దోషాలు నశిస్తాయి. అతన్ని నిరోధించే శక్తి ఎవరికీ లేదు. ఎవరూ అతనికి అడ్డు తగలలేరు. అనిరుద్ధుడు, అప్రతిరథుడు అని అతని గుణగణాలను భక్తులు కొనియాడుతారు. ప్రభూతమైన కాంతితో, అనంతమైన పరాక్రమంతో శోభిల్లే పరమాత్మకు ప్రద్యుమ్నాది నామాలు ప్రసిద్ధి పొందడం వలన అతన్ని సేవించి తరించవలసిన వారికి తరుణోపాయం లభించింది. భగవంతుణ్ణి స్తుతించినందువల్ల భక్తులకే లాభం. భగవంతునికి లాభ నష్టాలు లేవు. పరమాత్మ సర్వదా సంపన్నుడే. అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోదనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యున్మోమిత విక్రమః. భావం: శోకమోహాది తరంగాలకు దూరంగా, నిశ్చలంగా, నిర్మలంగా, శుద్ధ సిద్ధాస్కృతిలో ఉన్న పరమాత్మ పూజింపవలసిన పురుషోత్తముడు. సకల దేవతలు అతనినే అర్చిస్తారు. అతని కాంతి కిరణాలు అతనిలో పుంజీభవించి ఉంటాయి. అతడు నిండు కుండ లాంటివాడు, తొనకడు, తరగడు. పరిపూర్ణమైన వాత్సల్యంతో అందరి దాహాన్ని తీరుస్తాడు. కానీ ఎప్పటికప్పుడే అది పూర్ణ కుంభం. తనలో ఏ దోషమూ లేదు కనుక ఇతరులు కూడా నిర్దోషులుగానే అతని కంటికి కనిపిస్తారు. అతని చూపు తగిలితే చాలు అన్ని దోషాలు నశిస్తాయి. అతన్ని నిరోధించే శక్తి ఎవరికీ లేదు. ఎవరూ అతనికి అడ్డు తగలలేరు. అనిరుద్ధుడు, అప్రతిరథుడు అని అతని గుణగణాలను భక్తులు కొనియాడుతారు. ప్రభూతమైన కాంతితో, అనంతమైన పరాక్రమంతో శోభిల్లే పరమాత్మకు ప్రద్యుమ్నాది నామాలు ప్రసిద్ధి పొందడం వలన అతన్ని సేవించి తరించవలసిన వారికి తరుణోపాయం లభించింది. భగవంతుణ్ణి స్తుతించినందువల్ల భక్తులకే లాభం. భగవంతునికి లాభ నష్టాలు లేవు. పరమాత్మ సర్వదా సంపన్నుడే.